వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ స్టడీ టైమ్ ఫర్ యూ. ఈ వీడియోలో అవుట్పుట్ డివైజెస్ ఆఫ్ కంప్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఫుల్గా చూడండి. ఫస్ట్ అవుట్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ ఆర్ యూజ్డ్ టు గివ్ రిజల్ట్స్ టు ద యూజర్. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ అనేవి మన ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ జరిగి మనకి రిజల్ట్స్ అంటే ఫలితాలను ఇవ్వడానికి అవుట్పుట్ డివైజెస్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇవి ఏంటంటే సాఫ్ట్ కాపీ డివైజెస్ అండ్ హార్డ్ కాపీ డివైజెస్. దీస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వ్యూలో నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సాఫ్ట్ కాపీ డివైజెస్. సాఫ్ట్ కాపీ డివైజెస్ అంటే సాఫ్ట్ కాపీ డివైజెస్ ప్రొడ్యూస్ అన్ ఎలక్ట్రానిక్ వెర్షన్ ఆఫ్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఫైల్ దట్ ఈస్ స్టోర్డ్ ఆన్ ఏ హార్డ్ డిస్క్, సిడి ఆర్ పెన్ డ్రైవ్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ ది కంప్యూటర్ స్క్రీన్, దట్ ఈస్ మానిటర్. సాఫ్ట్ కాపీ అంటే మనం ముట్టుకోవడానికి వీలు పడినటువంటి కాపీయే సాఫ్ట్ కాపీ అనమాట. అది ఓన్లీ ఇట్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ది మానిటర్. అది మానిటర్ మీద మనకు డిస్ప్లే అవుతుంది. ఇంకా మనం మన మొబైల్ ఫోన్స్లో కానీ ట్యాబ్లెట్లో కానీ మన చూసే స్క్రీనే ఇది సాఫ్ట్ కాపీ అవుట్పుట్ అనమాట. ఇవి ఫస్ట్ వన్ వచ్చేసి మానిటర్. ద కంప్యూటర్ షోస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ ఇన్పుట్ ఆన్ ది స్క్రీన్. మనం ఇచ్చే ఇన్పుట్ని మనం మానిటర్ స్క్రీన్ మీద చూస్తాం. ద స్క్రీన్ ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ ఈజ్ కాల్డ్ ఏ మానిటర్. ఆ స్క్రీన్నే కంప్యూటర్ టెర్మినాలజీలో మానిటర్ అని అంటారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ విడియు, విజువల్ డిస్ప్లే యూనిట్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఫేస్ ఆఫ్ కంప్యూటర్. మనకి ఫేస్ అలాగో కంప్యూటర్కి మానిటర్ ఫేస్ లాంటిది అనమాట. టైప్స్ ఆఫ్ మానిటర్స్. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటర్స్. అంటే ఇదివరకు యూస్ చేసేవి, ఇప్పుడు యూస్ చేసేవి. cathode ray tube CRT monitors, liquid crystal display LCD monitors and light emitting diode LED monitors. Next వచ్చేసి సెకండ్ ప్రొజెక్టర్స్. A projector is a device that takes an input from a source and projects it onto a screen or another surface. ప్రొజెక్టర్ వచ్చేసి మన సిపియు నుంచి లేకపోతే హార్డ్ డిస్క్ నుంచి డేటాను తీసుకుని ప్రొజెక్టర్ స్క్రీన్ మీద కానీ లేకపోతే వైట్ బోర్డ్ మీద కానీ లేకపోతే ఏదైనా గోడ మీద కానీ అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి ఈ ప్రొజెక్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. దర్ ఆర్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్టర్స్ వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్, ఎల్సిడి ప్రొజెక్టర్ అండ్ డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ప్రొజెక్టర్. ఇమేజ్ మీరు చూడొచ్చు, ప్రొజెక్టర్స్ అన్నీ ఒక లెక్క ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్పీకర్స్. స్పీకర్స్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ అవుట్పుట్ డివైజెస్ యూజ్డ్ విత్ కంప్యూటర్ సిస్టమ్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు లిజన్ ఆడియో. స్పీకర్స్ అనేవి చాలా జనరల్గా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. అది ఆడియో వినడానికి కానీ వీడియో చూసేటప్పుడు సౌండ్ మాటలు వినడానికి కానీ ఈ స్పీకర్స్ అనేవి యూజ్ చేస్తాం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్. ఈ ఫోటోలు చూడొచ్చు. కంప్యూటర్ స్పీకర్స్, పోర్టబుల్ స్పీకర్స్, బ్లూటూత్ స్పీకర్స్, హోమ్ థియేటర్స్, లౌడ్ స్పీకర్స్ ఎక్సెట్రా. ఇవన్నీ చాలా మనకి మార్కెట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ కాపీ డివైజెస్. హార్డ్ కాపీ డివైస్ అంటే హార్డ్ కాపీ అవుట్పుట్ డివైజెస్ ప్రొడ్యూస్ ఏ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్. మనం ముట్టుకోవడానికి వీలయ్యే అవుట్పుట్టే హార్డ్ కాపీ అవుట్పుట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రింట్ చేసే పేపర్. ద కంటెంట్ ఆఫ్ ఏ ఫైల్ ప్రింటెడ్ ఆన్ ఏ పేపర్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ హార్డ్ కాపీ డివైజెస్. మనం ప్రింట్ తీసుకునే పేపర్సే హార్డ్ కాపీ అవుట్పుట్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఫస్ట్ వీటిల్లో ఎగ్జాంపుల్స్ ప్రింటర్. Printers are the most commonly used output devices that can found in almost all computer centers. They are primary output devices used to prepare permanent documents on paper in human readable form known as hard copy. ఈ ప్రింటర్స్ అనేవి చాలా జనరల్గా ప్రతి చోట ఉపయోగించే ప్రింటర్స్ ఇవి. అంటే కంప్యూటర్ సెంటర్స్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, పర్మనెంట్ ఫైల్స్ అంటే పర్మనెంట్ డాక్యుమెంట్స్ని ప్రింట్ తీసుకోవడానికి ఈ ప్రింటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ప్రింటర్స్లో టూ టైప్స్. ఒకటి ఇంపాక్ట్ ప్రింటర్స్, నెక్స్ట్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఇంపాక్ట్ ప్రింటర్స్ వచ్చేసి an impact printer creates an image on paper by using pins or hammers to press an inked ribbon against the paper. ఇది ఒక హ్యామర్ని కానీ పిన్స్ని కానీ యూజ్ చేసుకుని పేపర్ మీద ఒక స్ట్రైక్ చేసి ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ ప్రింటర్ ఇస్ ఏ టైప్ రైటర్ విచ్ యూజెస్ స్మాల్ హ్యామర్స్ టు స్ట్రైక్ ద రిబ్బన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే టైప్ రైటర్. ఇందులో టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ క్యారెక్టర్ ప్రింటర్. దీస్ ప్రింటర్స్ ప్రింట్ వన్ క్యారెక్టర్ ఎట్ ఏ టైమ్. దీస్ ప్రింటర్స్ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్.
ఒకటి డైసివిల్ ప్రింటర్ అండ్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. క్యారెక్టర్ ప్రింటర్ అనేది ఓన్లీ వన్ క్యారెక్టర్ ఎట్ ఏ టైం, ఒక క్యారెక్టర్ మాత్రమే ఒకేసారి ప్రింట్ చేస్తుంది. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటరు, సెకండ్ ఇమేజ్ వచ్చేసి డైసివిల్ ప్రింటర్. నెక్స్ట్ లైన్ ప్రింటర్స్. లైన్ ప్రింటర్స్ ఆర్ యూజ్ ఇంపాక్ట్ మెథడ్స్ టు ప్రొడ్యూస్ ఏ లైన్ ఎట్ ఏ టైం. లైన్ ప్రింటర్స్ అనేవి ఎట్ ఏ టైం ఒక లైన్ ప్రింట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. ద స్పీడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైన్స్ పర్ మినిట్. ఇది ఒక మినిట్కి ఎన్ని లైన్స్ ప్రింట్ చేస్తుందో దాని మీద దీని స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. ద క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్ ఈజ్ నాట్ గుడ్ యాజ్ దట్ ఆఫ్ డైసివిల్ ప్రింటర్. డైసివిల్తో పోలిస్తే దీని క్వాలిటీ దానికన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. ఇవి 2 టైప్స్. ఫస్ట్ డ్రమ్ ప్రింటర్స్ అండ్ సెకండ్ ప్రింటర్ వచ్చేసి చైన్ ప్రింటర్స్. ఇమేజెస్ కూడా అవే. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ డు నాట్ హిట్ ఆర్ ఇంపాక్ట్ ఏ రిబ్బన్ టు ప్రింట్. ఇది హ్యామర్స్తో హిట్ చేయడం కానీ అలాంటిదే ఉండదన్నమాట. దే యూజ్ థర్మల్, ఎలక్ట్రోస్టాటిక్ కెమికల్స్ అండ్ ఇంక్జెట్ టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్ యూజ్ చేసుకుని ఈ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అనేవి వర్క్ చేస్తాయి. దీస్ ప్రింటర్స్ ప్రింట్ ఏ పేజ్ ఎట్ ఏ టైం. ఈ ప్రింటర్స్ ఒక పేజ్ ఎట్ ఏ టైం ఒక పేజ్ని ప్రింట్ చేస్తాయి. అందుకే దీన్ని పేజ్ ప్రింటర్ అని కూడా అంటారు. ద నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఈ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ది లేజర్ ప్రింటర్. లేజర్ ప్రింటర్ యూజింగ్ నాన్ ఇంపాక్ట్ మెథడ్స్. ఇది నాన్ ఇంపాక్ట్ మెథడ్ని యూజ్ చేసుకుంటుంది. ఇన్ దీస్ ప్రింటర్స్ ఎ లేజర్ బీమ్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ద ఇమేజ్ ఆన్ ఏ పేపర్. ఇది మనం ఇచ్చిన ఇన్పుట్ని లేజర్ బీమ్ ద్వారా పేపర్ మీద డిస్ప్లే చేయడానికి, అంటే రైట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మీరు ఫోటో చూడొచ్చు లేజర్ ప్రింటర్ యొక్క ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇంక్జెట్ ప్రింటర్. దీస్ ప్రింటర్స్ ప్రింట్ ద టెక్స్ట్ అండ్ గ్రాఫిక్స్ బై స్ప్రేయింగ్ ద పేపర్ విత్ ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ ఇంక్. ఇది ఈ ప్రింటర్కి ఒక ఇంక్ బాటిల్స్ ఉంటాయి అన్నమాట. ఇదే కలర్ ప్రింటర్ కూడా అంటారు దీన్ని. కలర్డ్ పేపర్ అండ్ ఇమేజెస్, ఫొటోస్, గ్రాఫిక్స్ ప్రింట్ చేయడానికి ఈ ఇంక్జెట్ ప్రింటర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్లాటర్. ఏ ప్లాటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ హార్డ్ కాపీస్ ఆఫ్ గ్రాఫిక్స్ అండ్ డిజైన్. ప్లాటర్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ మ్యాప్ ప్రింటింగ్, ఇంజనీరింగ్ డిజైన్స్ ఎక్సెట్రా. అంటే ఈ ప్లాటర్ అనేది హార్డ్ కాపీస్ అంటే ఆల్రెడీ చెప్పాను. గ్రాఫిక్స్ మరియు పెద్ద పెద్ద డిజైన్స్, బ్యానర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ఇమేజ్ ఉంది మన ప్రింటర్ దగ్గర. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యానర్స్, పెద్ద పెద్ద బ్యానర్స్ ప్రింట్ చేయడానికి ప్లాటర్ అనేది యూజ్ అవుతుంది. చిన్నగా తీయాలంటే కనుక మనం ఇంక్జెట్ ప్రింటర్లో తీయచ్చు. అదే పెద్ద సైజు అయితే కనుక ఈ ప్లాటర్ ఉపయోగించుకుంటాం. అది రెండింటికి తేడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.